గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, సురాజ్య స్థాపనకు పల్లె ప్రగతి ఒక్కటే మార్గం. స్వచ్ఛ భారత్, శుద్ధ భారత్ అంటూ మహాత్మునికి నివాళిగా ప్రభుత్వాలు ముందుకు సాగుతున్న తరుణంలో గ్రామ స్వసురాజ్యం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కొడిమ్యాల మండలం రాంసాగర్ గ్రామంలో ఊపిరి పోసుకుని అభివృద్ధే ఆయుధంగా, ఆలోచనే ఆశయంగా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకొని ప్రభుత్వ పథకాలను బాసటగా చేసుకుని ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడక అవకాశాలను సృష్టించి అవరోధాలను అధిగమించి ముందుకు పోతున్న రాంసాగర్ ఆటుపోట్లను తట్టుకుంటూ అభివృద్ధి ఒడ్డును చేరిన ఆశయ ప్రయాణం మీకోసం. మీరు చూస్తున్న ఈ పల్లెలు రాంసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామాలు హిమ్మత్రావుపేట, శనివారంపేట. ఈ గ్రామ పంచాయతీలోని మొత్తం గడపలు 790. అన్ని గ్రామ పంచాయతీల్లాగే కనిపించినా అభివృద్ధికై వారి ఆరాటం, సమస్యలపై పోరాటం వారి గ్రామంలో ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాల రూపంలో దర్శనమిస్తాయి. 18 బోర్లు, 3 మంచినీటి ట్యాంకులు, 5 ఊటబావులు, 510 మంచినీటి నల్లాలు, 1 మినరల్ వాటర్ ప్లాంట్, 4 ప్రాథమిక పాఠశాలలు, 1 ఉన్నత పాఠశాల, 4 అంగన్వాడీ కేంద్రాలు, ఇవన్నీ కేవలం ప్రభుత్వ పథకాల ద్వారానే సాధ్యపడ్డాయి అంటే ఒకంత ఆశ్చర్యం కలిగించినా ఇది వాస్తవం అనడానికి ఈ గ్రామ సమగ్ర అభివృద్ధే సాక్ష్యం. నిరుపయోగంగా ఉన్న అటవీ భూములను భూమి లేని బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు మరియు భర్త లేని వితంతువులకు పట్టాలిప్పించి ఇందిరప్రభ పథకంలో చదును చేసి ఉపాధి హామీ పథకంలో ఊటబావులు తవ్వించి మామిడి చెట్లను నాటించడంతో పాటు పత్తిని అంతర్గత పంటగా వేయించి సహజ వనరుల ఉపయోగంలో ముందుంది. 2006-07 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిరుపేద ఎస్సీ మహిళలకు ప్రభుత్వ భూమి ఆ గ్రామాల్లో ఉన్నట్లయితే గుర్తించమని కోరినప్పుడు మేము మా గ్రామంలో ఎస్సీ నిరుపేద రైతులు గసిగంటి దేవవ్వ, అరెల్లి శాంతి అనే వ్యక్తులను గుర్తించి వారికి మనిషికి ఎకరం చొప్పున తహసీల్దార్ గారి ద్వారా పట్టాలు ఇప్పించడం జరిగింది. అటవీ శాఖ సహకారంతో 2 నర్సరీలు ఏర్పాటు చేసుకుని 1,00,000 మొక్కలను పెంపకం చేస్తూ పర్యావరణ పరిరక్షణకై తోడ్పడుతున్నారు. అంతేగాక గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాలను పెంపొందించుకోవటం ద్వారా నీటి సమస్యలను అధిగమిస్తున్నారు. ఈ గ్రామ అభివృద్ధి ప్రస్థానంలో మహిళల పాత్ర సదా ప్రశంసనీయం. 35 మహిళా సంఘాలుగా ఇప్పటికీ సుమారు 1,50,00,000 రూపాయలను రుణాలుగా పొంది ఆర్థిక స్వావలంబన సాధించారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అత్యధికంగా 4 కోట్ల రూపాయల వ్యయంతో ఊట చెరువులు, చెక్ వాళ్లు, మెటల్ రోడ్లు, మురికినీటి కాలువల నిర్మాణం చేయటం జరిగింది. 2,50,00,000 రూపాయలను 651 జాబ్ కార్డుల ద్వారా ఉపాధి హామీ కూలీలకు వేతనాలుగా ఇవ్వటం చూస్తే ఎంతగా వెన్నువంచి శ్రమించారో తెలుస్తుంది.
ఇందిరా క్రాంతి పథకం ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకొని సుమారు 15,000 టన్నుల వడ్లు రైతుల దగ్గర కొనుగోలు చేసి 2% కమిషన్గా పొందుతున్నారు. తద్వారా ఆర్థికంగా బలపడటమే కాక రైతులను దళారీల నుండి కాపాడి సరైన గిట్టుబాటు ధరను అందిస్తూ రైతును రాజును చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చూసిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే పరిశుభ్రత, పారిశుద్ధ్యంలో ఈ ఊరి సామాజిక చైతన్యం ప్రతి పల్లెకు ఆదర్శము. 2007-2008 సంవత్సరానికి గాను భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న నిర్మల్ పురస్కార్ అవార్డు ద్వారా వచ్చిన 2 లక్షల రూపాయలతో హరిజన వాడలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణంతో ప్రారంభమైన ఈ ప్రస్థానం నిర్మాణ వ్యయం భారంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు ఔత్సాహికుల ప్రోత్సాహంతో 100% వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణమును సాధించటమే కాక వాటి వినియోగంతో ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక్కడ ఇంటి ఇంటికి గడప గడపకు 100% వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చూస్తే నమ్మక తప్పదు. గ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామ ప్రజలు మొత్తము కూర్చుండబెట్టుకొని వారికి మన గ్రామంలో అన్ని కుటుంబాల వారు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుందామని వారికి అవగాహన కల్పించి భారత్ నిర్మాణ అభియాన్ పథకము వచ్చిన తర్వాత వాటిలో అందరికీ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు లేని వారికి కూడా జాబ్ కార్డు చేయించి వాటి ద్వారా మరుగుదొడ్లు మంజూరు చేయించి వాటిని ఒక్కొక్కటి మేము స్టార్ట్ చేసుకుంటా ఏదైతే మరుగుదొడ్డికి కావలసిన మెటీరియల్ మొత్తం ఏదైతుందో రింగులు కూడా మా గ్రామంలో కూలీ బయట నుంచి తెప్పించి మా గ్రామంలో రింగులు పోయించి దానికి గోడలకు సంబంధించిన సిమెంట్ ఇటుకే కూడా మేము మాకు దగ్గరున్న సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని సంప్రదించి తక్కువ ధరకే మాట్లాడుకొని మొత్తము గ్రామంలో 268 మరుగుదొడ్లు లేని వ్యక్తులను గుర్తించి వారందరికీ ఉపాధి హామీ జాబ్ కార్డు తీసి యూనిట్లు మంజూరు చేసి ఒక్కొక్క యూనిట్కు గుంతలు తవ్వడానికి మా లోకల్ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలనే గ్రూపులుగా ఏర్పాటు చేసి 2 గుంతలు, ఒకటి 2 మీటర్లు, 1 మీటర్ గుంతను 1,000 రూపాయలుగా మేము గ్రామస్తుల సమక్షంలో రేటు నిర్ణయించి దానికి సంబంధించిన రింగులు కూడా 40 రూపాయల కూలీ ఇచ్చి ఒక్కొక్క రింగు పోయించడానికి మేము ఒక కూలీని మాట్లాడుకొని గ్రామంలో సంబంధించిన క్రషర్ డస్టు, ఇసుక, సిమెంట్ బస్తాలు సమకూర్చుకొని ప్రభుత్వం ఇచ్చే 9,100 రూపాయలు పోని మిగతా ఆ కుటుంబం నిర్మించుకున్న కుటుంబం కూడా సుతార్ దగ్గర పనిచేయడానికి ఆడామగా కష్టపడ్డారు. నిర్మాణంకు కావాల్సిన ఆర్థిక మొత్తాలను కూడా ప్రభుత్వ పథకాల ద్వారా సమకూర్చుకోవటం విశేషం. మా రామసాగర్ గ్రామ పంచాయతీలో మాకు ఇంతకు ముందు మరుగుదొడ్లు లేని వలన బాగా ఇబ్బందులు అయ్యాయి. ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి అవి ఉన్నాయి కాబట్టి ఫస్ట్లో మాకు ఇక్కడ ఒక్కొక్క 5 కుటుంబాలకు ఒక్కటి అన్నట్టుగా కట్టింది. ఇప్పుడు కట్టినప్పుడు అట్లా వెళ్ళినాం. ఇక అవి అయిన తర్వాత 5 కుటుంబాలకి ఏంది అందరం కట్టుకోవాలి అని అనుకున్నాం. అందరం స్టార్ట్ చేసుకొని అందరం ఇంటికోటి కట్టుకున్నాం. నిజంగా మా గ్రామంలో ఆ మెటీరియల్ కూడా డబ్బులు వెళ్ళలేని కుటుంబాలకు కూడా మేము మా గ్రామైక్య సంఘం నుండి కానీ ఐకేపీ సెంటర్ నుండి కానీ రుణంగా ఇచ్చి తిరిగి ప్రభుత్వము యూనిట్ కాస్ట్ మంజూరు చేసిన తర్వాత రిపేమెంట్ చేయించుకోవడం కూడా జరిగింది. నిజంగా మా గ్రామంలో ఎవరైతే బీదస్తులు ఒక 10-12 కుటుంబాలు ఉన్నాయో వారికి మొదలే గ్రామస్తులు అంతా కనుక్కొని మెటీరియల్ తెప్పించి యూనిట్ నిర్మింపజేసుకొని ఉపాధి హామీ ద్వారా వచ్చిన తర్వాతనే డబ్బులు మెటీరియల్ ఇచ్చిన ఆసామికి ఇవ్వడం కూడా జరిగింది. వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకోవటమే కాక 100% వినియోగం అనేది సభ్య సమాజానికి మేలుకొల్పు. ఇంతకుముందు బయట పోయింది, ఇప్పుడు అందరూ ప్రతి ఇంటికి బాత్రూమ్ లేని ఇల్లు లేదు. అన్ని కుటుంబాల వారు కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని వాడే విధంగా అవగాహన కల్పించి ఇప్పుడు మా గ్రామ పంచాయతీ లోపల 100% కుటుంబాల వారు మరుగుదొడ్డి నిర్మించుకొని వాటిని సక్రమంగా వాడుకుంటూ మా గ్రామాన్ని రోగ నిరోధక గ్రామంగా మలుచుకోవడానికి గాను చాలా కృషి చేస్తున్నారు. ఈ మహాయజ్ఞంలో గ్రామ ప్రజల ఓర్పు, ప్రజాప్రతినిధుల నేర్పు,
మార్పు, ప్రభుత్వ పథకాల కూర్పు సమూల మార్పుకు శ్రీకారం చుట్టాయనడంలో సందేహం లేదు. మనము ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను, గ్రామంలో ఉండే పెద్దలను, తర్వాత అందరినీ కూడా భాగస్వాములను చేసినట్టయితే మిగతా విలేజెస్లో ఈ విలేజ్ లాగా 100% సాధించడానికి అవకాశం. యావత్ తెలంగాణ 60 సంవత్సరాల స్వప్నం సాకారమైన తరుణంలో బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ బీటలు వారిన సమాజ మూలాలకు ధీటైన జవాబుగా తమను కన్న నేల తల్లి రుణం తీర్చుకుంటూ అభివృద్ధి రణం చేస్తూ తెలంగాణ పల్లెల ప్రగతికి తొలి ఆభరణం రామ్సాగర్.